నమస్కారం. వెల్కమ్ టు రాధా ప్రాచీన ప్రాంగణం. వీధి గుడి అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు నేను సామ్రాట్ కాలనీలో ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి వచ్చానండి. ఈ టెంపుల్ ఎలా ఉందో చూద్దాము. బయట నుంచి చూడటానికి ఇలా ఉంటుందండి టెంపుల్. దీనికి రెండు సైడ్ల రోడ్స్ ఉన్నాయన్నమాట. అటువైపు ఏమో వెస్ట్ మారేడుపల్లి వైపు నుంచి రావటానికి, మళ్ళీ అలాగే ఇటువైపు ఇంకొక రోడ్డు ఉందండి. అదేమో ఏఓసి మించి రావటానికి, అది చూసారా, ఆ రోడ్డేమో ఏఓసి మించి సందులోకి వచ్చేసేయాలన్నమాట. ఇలా ఉంటుందండి టెంపుల్ బయట. ఎన్నో సంవత్సరాల మట్టి ఈ టెంపుల్ గుండా వెళ్తూనే ఉన్నాను, వస్తూనే ఉన్నాను, కానీ ఎప్పుడు నేను లోపలికి వెళ్ళటానికి అవ్వలేదండి. ఈ వీధి గుడి పుణ్యమా అని లోపలికి వెళ్ళటం జరిగింది. గుమ్మంలోకి అడుగు పెడుతూనే ఎదురుకుండానే రేణుకా ఎల్లమ్మ అమ్మవారు కనిపించారండి. గుమ్మానికి అటువైపు ఇటువైపు కూడా వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారన్నమాట. అమ్మవారి దేవాలయానికి రెండు వైపులా అలా ఉన్నారు. ఎదురుకుండా సింహవాహనం ఉంది. పూజారి అర్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, గడుపారెడి బృచ్చినమ్మ, తన్నులోనమ్మల వేల్పుటమ్మల మనమ్ములో నుండెడి అమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ధిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని నేను మనసులో అమ్మవారిని ధ్యానించుకున్నానండి. అన్నీ అమ్మవారు అవతారాలే కదండి. నమస్తే శరణ్యే శివే సానుకంపే, నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే, నమస్తే జగద్వంద్య పాదారవిందే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. అమ్మవారి ఆలయానికి ఇరుపక్కల విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివి, అదిగో ఆ ఎర్ర పంచెలు కట్టి ఉన్నాయి కదండి గుమ్మం బయట, ఆ రెండు అవే అనమాట. ఎదురుకుండానేమో సింహము, అమ్మవారి వాహనమే కదండి సింహం. అలా కొద్దిగా ముందరకు వచ్చేసరికి ఇదిగోండి పెద్ద చెట్టు అన్నమాట. ఇది గుడిలోంచే పైకి వెళ్ళిపోయింది. ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇస్తే మినిమం టు మినిమం 300 పైచిలుకు మాటే అని చెప్పారటండి. సంవత్సరాలు 300 ఇయర్స్ కన్నా ఎక్కువే ఉంటుందని చెప్పారట. అంత పెద్ద చెట్టు. ఆ చెట్టు కింద ఇలా విగ్రహాలు, అదిగోనండి నాగదేవత విగ్రహాలు అలా చుట్టూ తిరుగుతూ చూపిస్తున్నాను అనమాట మీకు. అదిగోనండి మానసాదేవిటండి, జగత్కారకుడు మానసాదేవిట, వీళ్ళిద్దరూ కూడా. అదిగో చూసారా, ఎక్కడా లేదుటండి ఇలాగా. పూజారి గారి మాటల్లో మీ అందరికీ వినిపిస్తాను, మీరు ఈ వీడియో చూస్తూనే ఉండండి. ఆయన మనకి ఈ టెంపుల్ యొక్క అన్ని వివరాలు ఇచ్చారన్నమాట. అదిగోనండి అలా గుడి చుట్టూ తిరుగుతూ మీ అందరికీ చూపిద్దామని క్లోజప్లో తీసుకున్నాను. అదిగోనండి అలా ఒక రౌండ్ వేసేసాను అనమాట. ఎలాగో నాకు ప్రదక్షిణ కూడా అయిపోతుంది అని అలా తిరుగుతూనే ఉన్నాను. చాలా బాగున్నాయండి బాబాయ్ ఇక్కడ విగ్రహాలు. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అని నేను మనసులో అనుకుంటూ ఆ చెట్టు చుట్టూతా ప్రదక్షిణ చేశానండి. ప్రదక్షిణ అయ్యాక అలా ముందరికి వెళ్తే అక్కడ చూడండి చిన్న శివలింగము, కాలభైరవుడు, అలాగే ఆంజనేయ స్వామి విగ్రహాలు కనిపించాయి. పైన ఎప్పుడు కూడా ఆ శివుడి మీద నీళ్లు పడేలాగా అదిగోనండి అలా ఉందన్నమాట. చాలా మంచిగా అనిపించింది. ఈ పలకం, ఈ శిలా ప్రతిమల చుట్టూ కూడా నేను ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాను. ఓం నమ శివాయ అని అనుకుంటున్నాను. ఇదిగోనండి ఈ టెంపుల్లోనే ఒక అంతరాలయం ఉంది. అనగా సమేత దత్తాత్రేయ స్వామి వారు. మీరు కనుక చూసినట్టయితే ఇలాంటి ఆలయం అసలు పీఠాపురం తర్వాత మళ్ళీ ఇక్కడే ఉందండి.
అనగా సమేత దత్తాత్రేయ స్వామి ఆలయము ఇంకా ఈ తెలంగాణలో ఎక్కడ లేదని చెప్పచ్చు. మన పిఠాపురం తర్వాత మళ్ళీ ఇక్కడే ఉంది. ఇక్కడ విశేషమైన పూజలు అన్నీ చేస్తుంటారు. గురువారం రోజు, అనఘాష్టమి రోజున తప్పకుండా ప్రతి ప్రత్యేక దినం రోజు ఇక్కడ పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటారండి. చాలా అద్భుతమైన విగ్రహం ఉంది. దీనికి ఒక భక్తుడు వెండి కవచాన్ని గిఫ్ట్గా కూడా ఇచ్చారండి. చూడొచ్చు మీరు. ఇంకా చాలా బాగా మెయింటైన్ చేయాలి. ఇదిగోనండి క్లోజప్లో విగ్రహాలు ఔదంబర వృక్షం కింద ప్రతిష్ఠించారండి విగ్రహాలు. నర్మదా నదిలోంచి తీసిందనమాట. దీంట్లో కనుక మనం పర్టికులర్గా గమనిస్తే శ్రీచక్రం కూడా ఉందని చెప్పారండి ఇక్కడ ఉన్న ఆయన. చాలా అద్భుతంగా ఉంది, మీరు చూడండి. ఇదిగోనండి నవగ్రహాలు. ప్రతి గుడిలో తప్పకుండా ఉంటాయి కదండి నవగ్రహాలు. ఇవి కూడా చాలా బాగా స్పేషియస్గా, అంటే చుట్టూ తిరగడానికి వీలుగా ప్రతిష్ఠించారనమాట. నేను కూడా చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఈ వీడియో తీసేసుకున్నాను అనమాట. మీరు కూడా నాతో పాటు తిరిగేసేయండి. ఈ గుడి గురించి, ఈ గుడి యొక్క పూజారిని అన్నీ అడిగానండి. ఆయన ఓర్పుగా అన్నీ చెప్పారు. ఇప్పుడు ఆయన మాటల్లో ఈ గుడి గురించి తెలుసుకుందాము రండి. చాలా మహిమగల గుడి అండి ఇది. క్షేత్రంగా అభివృద్ధిలోకి రావాలి అని అందరూ ప్రయత్నిస్తున్నాము. ఈ తల్లి వచ్చేటప్పటికి 300 సంవత్సరాల పైమాటే ఈ తల్లి వచ్చేసి ఉండేటప్పటికి. కింద సుబ్రహ్మణ్యుడు జీవంతో ఉంటాడు. అంటే దగ్గర 250 సంవత్సరాల క్రితం రాజనాగము జీవంతో ఉంటుంది. ఇదిగోండి ఆ చివర అక్కడ పుట్ట స్టార్టింగ్. ఇది మొత్తము పుట్టే గుడి మొత్తం. అంటే మీకు ఒక మొత్తంలో చెప్పాలి అంటే కిందేమో సెల్లార్, పైన ఫస్ట్ ఫ్లోర్. మనం తిరుగుతున్నది మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో తిరుగుతున్నాం. దాని పైన టెంపుల్ నిర్మాణం అనేది జరిగింది. అది ఆ తల్లి ఇక్కడ ఈ తల్లి విశేషం ఏంటంటే జీవనాడితో ఉంటుంది. 2 స్థానాల మధ్య జీవనాడితో ఉంటుంది. ఇదిగోండి ఈ చెట్టుకు ఎంత వయసో ఈ అమ్మవారికి వచ్చి కూడా అంతే వయసు. ఈ చెట్టు కూడా వచ్చేటప్పుడు దగ్గర 250 ఆర్కాలజీ డిపార్ట్మెంట్కి ఇస్తాను. బెరడు తీసుకెళ్ళి చెక్ చేశారు. 300 సంవత్సరాలు రఫ్గా చెప్పారు వాళ్ళు. ఎప్పుడు వెళ్ళినా కానీ ఈ దారమట వెళ్ళేదాన్ని, అమ్మవారిని ఒక్కదాన్నే చూసేదాన్ని. ఇంత బాగా డెవలప్ చేశారని. ఇది మొదలుపెట్టి శివప్రసాద్ గారు, గుడి ప్రెసిడెంట్ గారు వచ్చేటప్పుడు శివప్రసాద్ గారు, రమాదేవి గారు ఉన్నారు. వాళ్ళతో పాటు గురుప్రసాద్ గారు, ఈయన అనిల్ కుమార్ గారు అందరూ కలిసి ధర్మకర్తలుగా ఉండి అభివృద్ధిలోకి చేసుకొచ్చారు ఆలయాన్ని. నూతనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేశారు. అవును, మంగళవారం, శుక్రవారం, మంగళవారం, ఆదివారం విశేషంగా కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యం అనగేశ్వరుడు దసరా, శరన్నవరాత్రులు బాగా జరుగుతాయి. రేపు బోనాలు ఆషాఢ మాసం బోనాలు విశేషంగా జరుగుతాయి. రేపు మళ్ళీ అదేగాక వార్షికోత్సవాలు ఉన్నాయి. అదే రేపు వచ్చే ఆషాఢ మాసంలోనూ వార్షికోత్సవాలు, ఈ దుండుగుళ్ళవి బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతాయి. ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ తల్లికి వచ్చి అమ్మాని ఒడి బియ్యం పోస్తాను అని చెప్పి కనుక ఎవరన్నా మొక్కుకున్నారు అంటే కనుక ఖచ్చితంగా 100కి 100% అవ్వదు అనుకున్న పని కూడా అవ్వాల్సిందే. విశేషం వచ్చేటప్పటికి ఒడి బియ్యం తల్లి ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక ఆడకూతురు ఖాళీ ఒడితో వచ్చింది అంటే నిండుగా ఒడి నింపే పంపిస్తుంది, కానీ ఒడి చేతులతో అయితే ఈ తల్లి పంపిస్తుంది. అది నానమ్మకం కాదు, అది నిజం. అవునమ్మా, చాలా ఇతర స్టేట్ల నుంచి కూడా వస్తుంది. పదండి తల్లి, పదండి. ఇది వచ్చేటప్పటికమ్మా ఒక్క నిమిషం, ఇది
ఇది వచ్చేటప్పటికి మానసాదేవి, రాజమానసాదేవి. మానసా దేవాలయాలు అన్ని చోట్ల ఉన్నాయి. జగత్కారులతో కలిసిన మానసాదేవి మనకు మాత్రమే ఉంది. ఒక మానస సరోవరంలో ఉంది, మనకు ఒక చోట ఉన్నది. ఇవన్నీ వచ్చింది మొత్తం శిల్పుల దగ్గర నుంచి, మహాబలిపురం నుంచి వచ్చిన విగ్రహాలు. అమ్మవారి విగ్రహం వచ్చేటప్పటికి మనకు కనిపించే విగ్రహం ప్రతిష్ట. లోపల ఇంకో విగ్రహం ఉన్నది, భూగృహంలో ఇంకో విగ్రహం ఉంది. అవును, చిన్నగా ఎంత ఉంటుంది. వెనక సైడ్, బ్యాక్ సైడ్ అది బుర్ర ఉంటుంది. చాలా ఈ గుడి చరిత్ర 400 సంవత్సరాల క్రితం ఓకే. ఇప్పుడు ఈ దత్తాత్రేయుడి గురించి చెప్తారా? అనగా సమేత దత్తాత్రేయ స్వామి, అనగా సమేత దత్తాత్రేయుడు. ఎందుకంటే దత్తాత్రేయుడు ఉన్నాయి. రెండోది ఏంటంటే ఇక్కడ దత్తాత్రేయుడి ఔదంబర వృక్షం జీవంతో ఉన్నది. ఔదంబర వృక్షం, ఔదంబర వృక్షమా? జీవంతో ఉన్నది. అది ఔదంబర వృక్షం రండి. రెండోది ఇక్కడ అనగా సమేత దత్తాత్రేయ స్వామి అని గంగా ప్రసాదం ఉంది. పరమేశ్వరుడు అనగాలక్ష్మి ఆయన భార్య. ఉత్సవాలకి దత్తపౌర్ణమికి చాలా బాగా జరుగుతాయి. ప్రతి గురువారము లేదంటే అనగాష్టమి విశేష వ్రతాలు జరుగుతాయి. అవునమ్మా, ఇది అనిల్ కుమార్ గారు ఉన్నారు, ఆయన స్నేహితులు. ఇది ప్రతిష్ఠించి 3 సంవత్సరాలు అవుతున్నారు. 2.5-3 సంవత్సరాలు. ఈయన కూడా వార్షికోత్సవాలు ఉన్నాయి. రేపు ఆషాఢ మాసంలో ఈయన కూడా వార్షికోత్సవాలు, బ్రహ్మోత్సవాలు. ఎక్స్టెండ్ చేసుకుంటూ రావడం జరిగింది. రమాదేవి గారు, ధర్మకర్తలు వీళ్ళందరి సంకల్ప బలంతో ఇంతవరకు తీసుకురావడం జరిగింది. శివ పంచాయతీ విఘ్నేశ్వరుడు, విష్ణువు, దుర్గా, సూర్యుడు, శివుడు. ఇది వచ్చే శంకర సాంప్రదాయంలో ఇలా పెట్టాలి కనుగొని నిర్మించడం జరిగింది. అనగేశ్వరుడు, బాణలింగం, నర్మదా బాణలింగం అమ్మ. ఇదిగోండి, ఇది క్లియర్ కనపడలేదు. ఇది మాత్రం ఇక్కడ ఇన్వెంట్ శ్రీచక్రం ఉన్నది. ఇక్కడ నుంచి ఇక్కడ క్లియర్ గా చూపించవచ్చు. ఆయిల్ పెట్టినప్పుడు ఎప్పుడన్నా కనిపిస్తుంది. ఇన్వెంట్ శ్రీచక్రం ఉన్నది. నర్మదా నది విశేష బాణలింగం అది. ఇక్కడ ప్రత్యేకంగా కార్తీక మాసము, శివరాత్రి, సోమవారం విశేషమైన అభిషేకాలు చేసుకోవచ్చు. ఇటు పక్క వచ్చేటప్పటికి నవగ్రహాలు అందరికీ ఇది వచ్చేటప్పటికి కాలభైరవుడు, మలయాళ వీర హనుమంతుడు, శ్వేతాళేశ్వరుడు. శ్వేతాళేశ్వరుడు ఇప్పుడు ఎలా అంటే ఎక్కడైనా శివలింగం ఎలా ఉంటుంది, ఎలా అయినా అక్కడ శివలింగం ఎలా ఉంది అట్లా ఉండదు. పారమట్టం ఊరు మొత్తం ఉత్తర వచ్చి దక్షిణ మట్టం అపసమయంగా ఉంటుంది శివలింగం. అవును, దక్షిణముఖంగా ఉంటాం ఒకటి. రెండోది భోగలింగం ఒకటి, భోగలింగం రెండు. ఇది వచ్చేటప్పటికి మహాబలిపురం విగ్రహాలు. మూడు అవి నల్లరా కృష్ణశిల. కాలభైరవుడు వృద్ధుడే, మలయాళ వీర హనుమంతుడు వృద్ధుడే. మలయాళ వీర హనుమంతుడు అంటే తాంత్రికుడు. తాంత్రిక సాంప్రదాయంలో మలయాళ వీర హనుమంతుడు అంటారు. ఈయన వృద్ధుడే. ఇది త్రికోణాకార మండలంలో ఉంటుంది. ఇప్పుడు నేను శ్రీ విద్యాభాస్కరమ్మా, నాకు ఏదైనా సమస్య వచ్చింది 100 రకాలుగా పరిశీలించుకుంటాను. మీలాంటి వాళ్ళకి చిన్న సమస్య వచ్చినా సరే ఎలా తీసుకుంటారు? తీసుకోవడానికి అలాంటి వాళ్ళు 100 మందిని కలవాలి. ఇక్కడ అవసరం లేదు, స్మరణ మాత్రం చేత మంచిగా జరగాలి అని చెప్పేసి ఇది కేవలం కోరిక చెప్పుకొని కామ్యం చెప్పుకున్నంత మాత్రాన్ని ఇక్కడ కామ్యం ఎవరైనా చేసుకోవచ్చు. పుట్ట, విశేషమైన పుట్ట, సుబ్రహ్మణ్య పుట్ట. ఇక్కడ కొంతమంది ఏమో మంది ఉందని నమ్ముతారు, కానీ ఇక్కడ యాజిటీస్ గా ఉన్నది సుబ్రహ్మణ్యం, జీవంతో ఉన్నవాడు. ఇక్కడ ఇక్కడ చూశారు, నేను చేరినంత వరకు 4 సార్లు చూశాను. గోల్డ్ కలర్ లో ఇక్కడ నుంచి అంత బాగుంటుంది. నేను చేరిన తర్వాత
ప్రతి శుక్రవారం మంగళవారం పుట్టబాబు చేస్తాను, నేనే చేస్తాను. చెయ్యి లోపల వరకు వెళ్తుంది, ఏమీ కాదు. నాకు పాము పుట్టాయి ఇదంతా. అంతే తల్లి, జీవంతో ఉంటాడు. ఇది పోతరాజు. పోతరాజు అదే అంటే బోనాలు బోనాలప్పుడు ఇక్కడ విశేషంగా జరుగుతుంది. బోనాలకి సమర్పిస్తారు. ఇక్కడ అందరూ వచ్చి కళ్ళు శాఖలు, బలులు, జంతువులు కూడా జరుగుతుంది. వేటలు కూడా జరుగుతుంది. థ్యాంక్స్ అండి, చాలా ఇక్కడ మీరు చూస్తున్నది గుడి ఫౌండర్ అండి, రావి చెట్టు రమాదేవి గారు. ఈవిడ అక్కడ ఒక చలివేంద్రం కూడా ఏర్పాటు చేశారండి. సురభి అని ఒక ట్రస్ట్ పెట్టేసి అందరికీ అక్కడ వచ్చి పోయే వాళ్ళందరికీ కూడా మజ్జిగని తయారు చేసి ఆ మజ్జిగని అందరికీ కూడా పంచుతున్నారండి. ఇదిగో ఇదే ఆ చలివేంద్రం. చాలా ఇంట్రెస్ట్గా, ఓర్పుగా ఆవిడకి ఇంకా ఇంకా ఈ టెంపుల్ని డెవలప్ చేయాలని ఉందండి. ఈ టెంపుల్లో జరిగిన ప్రత్యేక పూజలు చూపిస్తున్నాను రండి. అదండి ఈనాటి వీధి గుడి. వచ్చే సంచికలో మరొక గుడితోటి మీ ముందరికి వస్తాను. అంతవరకు సెలవు.